రైట్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తమ కార్యకర్తలను ఏ విధంగా క్రమశిక్షణతో పెంచుతున్నాడు అనేది అంటే ఒక సైన్యాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటున్నాడు అనేది ఒక్కసారి కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తా మనం బండి సంజయ్ గారు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిండు దానికి సంబంధించి ఆ యూట్యూబ్ ఛానల్ భాష ఏ విధంగా మాట్లాడుతున్నాడు మరి ఆ భాష మీరు ఓపెన్ చేసిన యూట్యూబ్ ఛానలే భాష గారకంగా మాట్లాడితే మళ్ళీ మీరు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రకటన ఇచ్చారు ఏది లక్ష్మణ రేఖ ఉండాలి సోషల్ మీడియాకు ఒక లక్ష్మణ రేఖ గీయాలి దానికి అసలు భాష ఏ విధమైన భాష మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా కూడా టచ్ చేస్తున్నారు వ్యక్తిగతంగా కూడా క్యారెక్టర్ తీసేస్తున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు దానికి ఒక లక్ష్మణ రేఖ గీయాలని మీరు ఒక ప్రకటన ఇచ్చారు ఒక ఆంధ్రజ్యోతిలో ప్రకటన చూపెట్టిన దాని గురించి మరి మీరు ఓపెన్ చేసిన యూట్యూబ్ ఛానల్కి ఈ విధంగా మాట్లాడుతుంది ఇక భాష ఏంది మీరు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ఓపెనింగ్కి పోవడం ఏందని నేను గట్టిగా కౌంటర్ ఇచ్చేసరికి పాపం బీజేపీలు తట్టుకోలేక మన ఆఫీస్ పైన నిన్నగాక మొన్న అంటే 23 తేదీ నాడు 10 గంటల సమయంలో దాడికి దిగిరు ఒకసారి దానికి సంబంధించి పూర్తి విజువల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తా ఒక్కొక్కరు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఇక ఈ వీడియో చూస్తే జీవితంలో బీజేపీ కోటేద్రా మరి గింత దారుణమా అనే విధంగా మాటలు దేశం ధర్మం సనాతన ధర్మం అంటారు చూసినావా అది అన్ని మంటలు కలిసిపోయినాయి వీళ్ళు ఏం లేదు అవన్నీ ఏం పట్టించుకుంటలేరు ఈ వీడియో చూస్తే అనిపిస్తుంది అట్లా మీకు ఎట్లా అంటే ఇష్టం ఉన్న బూతులు కాదు ఒక కథ కాదు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇక ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా బండి సంజయ్ గారు మీ కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు పార్లమెంట్లో మరి మిగతా పార్లమెంట్ అక్కడ బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తా మీరు ఎంత మంచి నాయకులను తయారు చేస్తున్నారు పక్కపొట్టి పార్లమెంట్లో ఎంత మంచి నాయకులను తయారు చేస్తున్నారు అనేది చూపెడదాం ఒక్కసారి చూద్దాం అయితే మొన్న బండి సంజయ్కి సంబంధించి అనుచరులు బండి సంజయ్కి అపోజిట్ మాట్లాడితే బండి సంజయ్కి అడ్డం వస్తే మొత్తం నరికేస్తారట ఓపెన్ స్టేట్మెంట్ ఇది ఒక కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉండి కార్యకర్తలు ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు మరి దానికి నాకేమన్నా జరిగితే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది పూర్తి స్థాయి బాధ్యత మీదే నాకు ఏం జరిగినా కానీ రోడ్డు పొంట వంగ ఏం జరిగినా కానీ లేకపోతే ఇంటికి వచ్చి ఎవరైనా దాడి చేసినా కానీ మీరే బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన మీరే ఒకట్లాగా మీ కార్యకర్తలతో అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మీ పరిపాలన మీకు నిజంగా ప్రజలపైన నిజంగా ఇతర పార్టీ నాయకులపైన జర్నలిస్టులపైన ఏ విధమైన ప్రేమ ఉందన్నది క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎలాంటి అంటే మీ భాష ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు అసలు వీళ్ళు మేము హైలైట్ అవుడు ఎవరిని ప్రశ్నిస్తే హైలైట్ గారు ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తే హైలైట్ గారు ప్రజల సమస్యలపైన కొట్లాడితే ప్రజల సమస్యలు ఎట్లుంటాయి అనేది కేంద్రం చేసే పనులు ఏందనేది నేను చూపెడతా బండి సంజయ్ గారు ఎలాంటి పనులు చేయాలి బండి సంజయ్ ఎలాంటి పనులు చేస్తే ఆ డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ అంటే ప్రజలకు కష్టం వచ్చే పనులు ఏమున్నాయి అనేది ఇక్కడ మీరు ఇచ్చిన హామీలు ఏంది 2018 నుంచి మీరు ఎంపీగా పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచిన కాడ నుండి మీరు ఏం చెప్పి గెలుస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రజలకు ఏం చేసినారు అనేది నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇది విజువల్స్ ఇక దాడులు కర్రలు పెద్ద కర్రలు ఒకసారి చూడొచ్చు అలా చేతిలో ఇగో మొత్తం ఎట్లా అంటే ఒక రకమైన వీధి రౌడీ లెక్క ప్రవర్తిస్తూ ఉంది కట్టలు నేను చూపించాను కదా నేను ఆ పొడుగు టీషర్ట్ వేసుకొని ఉన్నాడు శశిధర్ రెడ్డి నన్ను పట్టుకొని లానా కొడుక మా అమ్మని పట్టుకొని తిడతా ఉన్నాడు అదే మాట నిన్ను అనొచ్చా నేను అంటే పడతావా ఇంట్లో అంటావరా నువ్వు ఏదైనా ఉంటే నిరూపిగా ఈ మాటలు కాదు మాటలు ఏముందిరా మాటలు ఎవడైనా మాట్లాడతాడు నిరూపీను దాడులు చేసి దాడులు అయ్యో ఓపెన్ స్టేట్మెంట్ నరికేస్తారట డబ్బులు సంపాదిస్తారు ఆవురే ఎట్లా చెప్తున్నా నువ్వు బయట పెట్టాలి ఇసుక మాఫియా ఇదంతా మట్టి మాఫియా ఇది మొత్తం బయట పెట్టాలి ఎక్కడెక్కడ ఏం సంపాదించినా మొత్తం బయట పెట్టాలి ఏమన్నాడు
ఎమ్మెల్యేను ఎక్కడ స్థానిక ఎమ్మెల్యేని బెదిరించి ఏ ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యేని బెదిరించి ఎమ్మెల్యే దగ్గర వసూలు చేస్తారని చెప్పిండా. ఒక్కసారి ఈ సోయి తప్పిన మాట ఏ రకంగా సోయి లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఎవరు డబ్బులు ఇస్తే ఎవరి కోసం వీడియో చేస్తారని చెప్తారు వీళ్ళే. అరే ఎవడో వాళ్ళ పేరే నాకు తెలియదు కానీ అరే నీకు లేరా అమ్మ ఇంట్లో అమ్మ లేదా సనాతన ధర్మం ఇదే చెప్తుందా? ప్రజలను ఇతర పార్టీ కార్యకర్తలను లేకపోతే జర్నలిస్టులను ఈ రకమైన మాట్లాడారు. బండి సంజయ్ గివే నేర్పుతాను మీకు. బండి సంజయ్ ఇడే ఏమంటారు లా నా కొడుకు అన్నట. ఈ ఏం మాటలు కాంగ్రెస్ జనతా పార్టీ ఆఫీస్ మీద దాడిని నిరసిస్తూ ఇలా బీజేపీ ఆఫీస్ మీద వాళ్ళు తట్టుకోలేక ఇలా కావాలని ఇలా కాంగ్రెస్ నాయకులు పైసలు తీసుకొని మాట్లాడిన కుక్కాయుడు. ఇంతకుముందు ఏమన్నాడు బండి సంజయ్ ఏమని చెప్తుండు? ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేస్తున్నా అని చెప్తున్నాడా? మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళట పైసలు ఇస్తానట బీజేపీల మీద వీడియోలు చేస్తున్నానట. నేనట కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తే బీజేపీలు వీడియో చేస్తాడు. అరే శశిధర్ రెడ్డి నీకే చెప్తున్నారా? శశిధర్ రెడ్డి నువ్వు రాజకీయమైన మంచి లక్షణాలు ఉంటే నేర్చుకో, లేకపోతే పడుకో అంతే. నువ్వు నిరూపియాలి అన్నట్టు కాదు. నువ్వు దమ్ముంటే నిరూపి. నువ్వు అంతే. నువ్వు దమ్ముంటే నిరూపి. ఇంట్లోలను పట్టుకొని ఆడలను పట్టుకొని తిడతా ఉన్నాడు కదా. సనాతన ధర్మం నీ బండి సంజయ్ గిదే చెప్తున్నారా? దేశం కోసం ధర్మం కోసం ఇలాంటి మాటలు మాట్లాడమని చెప్తున్నారా? వీధి రౌడీ లెక్క ప్రవర్తించుకుంటా ఇష్టానుసారంగా బచ్చ మేము బండి సంజయ్ అన్న జోలికాస్తే ఏమని ఏంద్రా నువ్వు చేసేదిరా లోటపీసు? నువ్వు చేసేది లోటపీసు? బండి సంజయ్ గురించే మాట్లాడతా బరాబర్. బండి సంజయ్ ఏమన్నా దేవుడారా? బండి సంజయ్ పార్టీ నాయకుడు అంతే. ఖాళీ పార్టీ నాయకుడు. అన్ని పార్టీలలో కలిపి ఈయన ఓ పార్టీకి నాయకుడు. ఈయన ఒక పార్టీల నాయకుడు అంతే. ఇతర పార్టీలు కూడా మనుషులే, అందరు మనుషులే. దేవుళ్ళు ఇక్కడ ఎవరు? రాజకీయ నాయకులు అంటే దేవుళ్ళు ఉండరు. నీకు దేవుడైతే మేము గొలవాలని పూజ పెట్టి రోజు పూజ చేయమంటారా? ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడినట్టు కాదు. నీకు దమ్ముంటే నిరూపై. ఎంత టైం తీసుకుంటో తీసుకో. అడ్డమైన వాగుడు వాగుతారా? 9:50 స్టార్ట్ చేసి మొదలుపెట్టి 11 దాకా యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ ముంగడికి వచ్చి బండి సంజయ్ నువ్వు ఈ సమాధానం చెప్పాలి. నాకేం జరిగిన దానికి పూర్తి బాధ్యత బండి సంజయ్. ఇలాంటి వీధి రౌడీ లెక్క రాత్రిపూట వీధి రౌడీ లెక్క ఆయన ఆఫీస్ మీనికి దాడులకు వచ్చుడు ఏందో నాకు అర్థం కాదు. కానీ ఆఫీస్ రౌడీనికి దాడులకు వచ్చి ఏంది అంటున్నా? నిన్ను అడగద్దా? నువ్వు ఏమన్నా దేవుని బిడ్డవే? పైకి వెళ్ళి ఊసిపడ్డావా? దేవుని బిడ్డవా? నిన్ను అడగద్దా? ఏంది కథ అంతా ఈ షో అంతా? నీకు దమ్ముంటే నేను చెప్తున్నా కదా, ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నా. నీ కూసాలు కదలేదాకా నువ్వు రైల్వే బ్రిడ్జి కొరకు ఎన్ని ప్రాణాలు పోవాలనో, ఇంకెన్ని ప్రాణాలు పోవాలనో, రైల్వే బ్రిడ్జ్ అసలు ఎప్పుడు నిర్మిస్తావు అన్నది నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా. పార్టీలకు అతీతంగా బీజేపీలో వస్తే కూడా ప్రజల మీద ప్రేమ ఉంటే, హిందువుల మీద ప్రేమ ఉంటే మీరు కూడా రావాలి. ఆ బ్రిడ్జ్ ఎందుకు అవుతలేదు? ఈ 4 లైన్ ఎందుకు అవుతలేదు? ఇది సమాధానం చెప్పాలి. ఇగో ఇది నరికేస్తారట. నేను చెప్తున్నా బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మీ కార్యకర్తలను ఈ విధంగా తయారు చేస్తున్నావు నువ్వు. దీనికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏం జరిగినా కానీ నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు, అందులో కొందరు వీళ్ళు బండి సంజయ్ గురించి పనిచేసే కొందరే. బీజేపీ పార్టీ గురించి పనిచేసేది కాదు ఆయనది. బండి సంజయ్ స్పెషల్గా బండి సంజయ్ గురించి పనిచేసే వాళ్ళు వీళ్ళని అంటున్నా. ఈ రకమైన భాషన ఇంట్లోనే పట్టుకో. అమ్మను ఎటుబడి దాడు తిడుతురు. మీకు లేరా అమ్మలు? ఇంట్లో ఉన్నారా లేరా అమ్మలు? అందరికి ఒకటే అమ్మ ఉంటుంది కదా. గీ మాటలారా మరి మాట్లాడేది? ఏం మనుషులు రా మీరు? నాకు అర్థం కాదు. కానీ ఏదైనా ఉంటే నీ సోషల్ మీడియా పెట్టు. నువ్వు సోషల్ మీడియా దమ్ముట పెట్టు, నా పేరు పెట్టి ఫేస్బుక్లలో పెట్టురి, యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోరి. ఏమైనా మనుషులైనారా మీరు? అసలు ఏం మాట్లాడదు? సోయుందా? ఒక్కనికన్నా సోయున్నదా? అసలు కడుపు నుండి ఆగి రచ్చి ఇంత పెద్ద కర్రలు పట్టుకొని సల్పలు పట్టుకొని పలగొట్టి బండలు విసురుతూ ఉన్నారు పైకి. మీ కాన్స్టిట్యున్సీ లీడర్ ఎవరు? మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు? గది చూసుకోరు మీరు ముందుగా. నావిన కాదు పోరాటం చేసేది. ఇడిచిపెట్టే సవాలే లేదు. తోట్లు అంకాయాలంటే వీళ్ళు బండి సంజయ్ జోలికి వస్తే ఏమైనా చేస్తామట. అమ్మ నాన్నకన్నా ఎక్కువ అన్నట్టుగా ఏదో పెద్ద సినిమా డైలాగ్ కొడుతూ ఉన్నారు వీళ్ళు. తమాషాలు చేసుకుంటారు అని డ్రామాలు బంద్ అయ్యి ఫస్ట్ నీదేందో నువ్వు చూసుకో. నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడితే బండి సంజయ్ ఏమన్నా పైకి వెళ్ళి ఊడిపడి దేవుడు అయింది ఏమన్నా? పని చేయమను, ఫస్ట్గా బ్రిడ్జ్ కట్టమను.
ప్రాణాలు పోతున్నాయి, అంబులెన్స్ లాగితే ప్రాణాలు పోతున్నాయి, అలా గాలి కలిసిపోయే పరిస్థితికి వస్తున్నది. మీరేమంటే పార్టీ ఇట్లా కథం అవుతుంది. మీరు చాలు, మీ అసలు చాలు పార్టీ కథం స్మాష్ అవడానికి. ఇంకా మళ్ళీ చేసింది ఘనకార్యం అని ఇంకా మేము ఏమైనా చేస్తాం. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు చేస్తున్నాడు, సినిమా డైలాగులు ఒకటి. ఇయో బండి సంజయ్ గురించి మాట్లాడినందుకు ఒక్కటే వీడియోకు పాపం బాగా తట్టుకోలేకపోయారు. మరి ఇట్లాంటి రోజుకు ఒక 2 ఉంటాయి. ఏం చేస్తారో చూద్దాం, మరి ఎక్కడ వస్తుందో చూసే ప్రయత్నం చేస్తాం.